సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సిద్ధు. సో ఈరోజు మనకు పెద్దగా కంటెంట్ ఏం లేదు, తెలిసిందే కదా. సో ఈరోజు బర్త్డే కాబట్టి సో సోషల్ సర్వీస్ ఇద్దామని అనుకున్నాం. సో ఈరోజు ఒక పెద్ద మొత్తంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్తో ప్లాన్ చేసిన. సో యూజువల్లీ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బర్త్డే అనగానే మనం గుర్తుకొచ్చే టెంపుల్ కాబట్టి ఫస్ట్ మనం టెంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఇది మన కథ. సో ఇక్కడ కర్రీస్, వెనకాల మొత్తం ప్యాకింగ్. ఇక్కడ కర్రీస్ కొన్ని ప్యాకింగ్ పైన ఉన్నాయి. ఆగమాగ ఉంది కార్ మొత్తం. మాకు ప్యాకింగ్ అనుకునేది అదే ఏదన్నా వేద్దాం అనుకున్నా. పప్పులు రైస్ వేసి కొన్ని ఆల్రెడీ ఆలు పప్పులు రైస్ వేయరా. కార్లో మొత్తం ప్యాకింగ్ మొత్తం కారం అయిపోయింది. మొత్తం రచ్చరచ్చ అయిపోయింది కార్ మొత్తం. యూట్యూబర్ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది మొత్తం. అంటే 50% ఆఫ్ ప్యాకింగ్ అయింది, ఇంకా 50 ఉన్నాయి. సో అది సికింద్రాబాద్ తెచ్చేద్దామని ఇక్కడ ఒక ట్యాంక్ మెంట్లో కొంచెం చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఈ ప్యాకింగ్ అయితే పెట్టుకుంటాం కార్లో, తర్వాత వెళ్ళిపోదాం.
ఇది మొత్తం కార్లో వచ్చినాం. కార్లో ఆ రైస్ ఇంకా ఆ కర్రీస్ ఉన్నాయి అన్నీ డబ్బాలు పెట్టేసినాం లోపల. సో అక్కడ నుంచి అవి ప్యాక్ చేసి ఈ సపరేట్గా ఇట్లాంటి కవర్లో తీసుకెళ్తున్నాం. సో ఈ కవర్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. అది కారు చూపిస్తాం మొత్తం. అలా కూర్చోడానికి కూడా స్పేస్ లేదు, అట్లా అయిపోయింది అది. సో 2 కర్రీస్ రైస్ సో అట్లుంది. సో మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ ఉన్నాం. ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ కాడ కొందరిని లెంకుతున్నాం. ఈ లొంకి ఇవ్వడం మాత్రం కొంచెం దమ్మే అనుకో. కొందరు కనిపిస్తలేరు, కొందరు పడుకో ఉన్నారు అట్లా. సో థ్యాంక్ యూ అంటుంది. సో ఈ చిన్న నాకు డొనేషన్ చేద్దామన్న థాట్ ఎట్లా వచ్చిందంటే, ముఖ్యంగా ఇప్పుడు నేను రీసెంట్గా కూడా మస్తు మందికి ఈ బర్త్డే పార్టీస్ అది ఇచ్చినప్పుడు అప్పుడు నాకు చాలా ఖర్చు అయినాయి. స్టార్టింగ్లో ఇస్తుండే నేను కూడా చాలా ఖర్చు అవుతుండే నాకు అప్పుడు. అంటే అరౌండ్ ఒక 8 దాకా అయితే అయినాయి, 8 to 9 దాకా అయినాయి. సో ఇచ్చిన వాళ్ళందరూ విశ్వాసం లేదన్నట్టు. ఇచ్చిన మనం ఎవరికైతే ఇచ్చినామో ఆ ఇచ్చిన మందమే తర్వాత ఎవరి పని వాళ్ళదే అంత అసలు అంత వాల్యుబుల్ అనిపించలే నాకు వాళ్ళకి ఇచ్చింది కూడా. సో అట్లా 2 times అయింది. సో 2 times అట్లా అవ్వడంతో నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. అంటే ఈసారి నేను యాక్చువల్లీ నేను తాగా సిగరెట్ పట్ట. సో యూజువల్లీ మనం ఏ బర్త్డే పార్టీస్లో చేసే పెద్ద ఖర్చు చేయము కాబట్టి మనం ఎవరి బర్త్డే పార్టీస్కి వెళ్ళాం. దాంతోపాటు ఇప్పుడు నాకు మా డాడీ ఇస్తాడు. ఆబ్వియస్లీ నేను డాడీకి చెప్తా, నాకు ఫ్రెండ్స్ లేకపోయినా నేను బర్త్డే పార్టీ చేస్తాను తీసుకుంటా. ఇప్పుడు అలానే చెప్పి తీసుకొని ఇలా డొనేట్ చేసిన అన్నట్టు. సో అట్లా మొత్తం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్ థాట్ వచ్చింది కాబట్టి ఆ థాట్ మంచిదే అని ఇలా ఇంప్లిమెంట్ చేసిన. సో ఇది మెయిన్ వీడియో తీయడం ఎందుకంటే జస్ట్ ఫర్ ఇన్స్పైరింగ్ అదర్స్. ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు చూసి ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళకైనా, ఇప్పుడు నా వీడియో చూస్తుర్రు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిన్నపిల్లలు నాకంటే చిన్నోళ్ళు కానీ నాకంటే పెద్దలు కానీ, సో వాళ్ళకి ఒక థాట్ వస్తుంది, అరే వీడు ఇట్లా వేసిండు కదా బర్త్డేకి మనం కూడా చేద్దాం అన్న ఒక థాట్ వస్తుంది. అండ్ దే డెఫినెట్లీ నన్ను చూసి 100% ఎవరన్నా ఒకరు చేస్తాడు. ఒక్కరు వేసినా చాలు, ఈ నన్ను వీడియో చూసి ప్రో ఇట్లా వేసినావు కదా నేను కూడా చేస్తా అన్న ఒక థాట్ వస్తే చాలు. సో కొందరిని ఇన్స్పైర్ చేయాలి కొందరినన్నా. సో ఈ మనీ ఊకే బర్త్డే పార్టీస్కి దానికి పెట్టడం కాకుండా ఇలా కూడా కొంచెం సోషల్ సర్వీస్ చేయాలి అన్న ఒక థాట్ రావాలని చేసిన. ఇది నా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు నేను మొత్తం అదే పనులు ఉన్నా. సో 20+ నాకు 21 వచ్చినాయి. సో నా బర్త్డేస్ మొత్తం 21 నుంచి స్టార్ట్ అయ్యే బర్త్డే ప్రతి ఒక్కటి డొనేట్ చేస్తూనే ఉంటా. ప్రతి ఇయర్ 100 crowns పెంచుతూనే ఉంటా. చూద్దాం ఎట్లయితుందో. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను అయితే మొత్తం డొనేషన్లో ఉన్నా, వేరే పని కూడా ఏం చేయలే. తిన్నాం కూడా చక్కగా తినలే. సో ఈవినింగే నేను కరెక్ట్గా తిన్నా. 3 eggs పైన వెళ్ళిపోయినుండే మార్నింగ్. సో ఈవినింగ్ 6కి వచ్చేసి తిన్నాం మళ్ళీ. సో అట్లా థ్యాంక్ యూ. సో వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో అండ్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ యూ లాస్ట్ దాకా ఇక్కడ దాకా వీడియో చేసారంటే సో డెఫినెట్లీ మీరు మీ నెక్స్ట్ బర్త్డేకి మీరు చేస్తారో అన్న ఒక నమ్మకం నాకు వస్తుంది. ఎవరైతే వీడియో ఇక్కడ దాకా చూసారో 100% దే విల్ డూ ఆన్ దట్ నెక్స్ట్ బర్త్డే డెఫినెట్లీ. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.